వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునేది ఛార్జ్ అంటే దానిలో ఇప్పుడు ఇక్కడ మనం కింద ఉన్నాయి కదా టాపిక్స్, ప్రతి ఒక్క టాపిక్స్ టిక్ మార్క్స్తో దాన్ని ప్రతి ఛార్జ్ అంటే ఏంటి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. తర్వాత మనం కరెంట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. టాపిక్ 1 వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఛార్జ్. వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ కాజెస్ ఎలక్ట్రికల్ ఫోర్సెస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ కదా. మనకి ప్రోటాన్స్ వచ్చేటప్పటికి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది, ఎలక్ట్రాన్స్ వచ్చేటప్పటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్ వచ్చేటప్పటికి నో ఛార్జ్. ఇప్పుడు వెన్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్, ఎప్పుడైతే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అవుతే ఆబ్జెక్ట్ ఈస్ ఎలక్ట్రికల్ న్యూట్రల్, అంటే అది వచ్చేసరికి న్యూట్రల్గా పాత్ ఉంటుంది ఆ పాత్. నెక్స్ట్ వాట్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్డ్ ఆబ్జెక్ట్స్ బికమ్ నెగిటివ్లీ ఛార్జ్. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ అయిందో మనకి ఆబ్జెక్ట్ అనేది నెగిటివ్లో ఛార్జ్ అవుతుంది. వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ ఆబ్జెక్ట్స్ బికేమ్ పాజిటివ్లీ ఛార్జ్. మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేది లాస్ట్ అయిందో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్లో ఛార్జ్ అనేది అవుతుంది. అవర్ సెకండ్ టాపిక్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. దీనిలో వచ్చేసరికి బోర్స్ అటామిక్ మోడల్ ఉంది కదా, అది మనం ఇంటర్లో చదువుకున్నాం. అండ్ దానికి ఛార్జ్ వాల్యూ అండ్ మాస్ అనేది ఉంది కదా, సో మీరు అక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. అలాగే ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రిసిటీ ఇన్ కండక్టర్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ ప్రోటాన్స్ రిమైన్ ఫిక్స్డ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ప్రోటాన్స్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ ఈజ్ మెజర్ ఇన్ కులుమ్స్. ఛార్జ్ అనేది కులుమ్స్లో మెజర్ చేస్తాం. అండ్ 1 ఎలక్ట్రాన్ హ్యాస్, దానికి వాల్యూ ఉంది ఎలక్ట్రాన్ వాల్యూ 1.602 × 10⁻⁻19 C యూజింగ్ ది స్టాండర్డ్ ఛార్జ్ రిలేషన్. సో మనం అక్కడ యూజ్ చేసేది స్టాండర్డ్ ఛార్జ్ రిలేషన్. సో Q ఈజ్ ఈక్వల్ టు NE కదా, వేర్ Q ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్, N ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, E ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఎగ్జాంపుల్ మనం ఇఫ్ 1 కూలం ఛార్జ్ ఫ్లో, 1 కూలంలో ఛార్జ్ అనేది ఫ్లో అవుతే N ఈజ్ ఈక్వల్ టు 1/1.602 × 10⁻⁻19. అప్పుడు దాని వాల్యూ వచ్చేసరికి N ఈజ్ ఈక్వల్ టు 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్. టాపిక్ 4 ఈజ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ అకర్స్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్. పాజిటివ్ ఛార్జ్ అనేది ఎప్పుడు అది వస్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేది రిమూవ్ చేసినప్పుడు. ఎగ్జాంపుల్స్ గ్లాస్ రాడ్ రబ్బర్డ్ విత్ సిల్క్. అండ్ నెక్స్ట్ వన్ పాజిటివ్లీ ఛార్జ్డ్ కెపాసిటర్ ప్లేట్. నెగిటివ్ ఛార్జ్ అకర్స్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేది యాడ్ అయ్యిందో అప్పుడు నెగిటివ్ ఛార్జ్ అనేది అక్కర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్ కోమ్ రబ్బర్డ్ ఆన్ హెయిర్. టాపిక్ 5 వచ్చేసరికి లాస్ ఆఫ్ ఛార్జ్. లైక్ ఛార్జ్ రిపెల్, అంటే ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు రిపెల్ అవుతుంది, మైనస్ మైనస్ ఉన్నప్పుడు రిపెల్ అవుతుంది. అన్లైక్ ఛార్జ్ అట్రాక్ట్, ప్లస్ మైనస్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతుంది. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ బేసిక్స్ ఆఫ్ కెపాసిటర్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, సెమీకండక్టర్ డివైస్, ఎలక్ట్రోస్టాటిక్ మిషన్స్లో. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి కన్వర్షన్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్. అది క్రియేట్ చేయలేము, అలాగే డిస్ట్రాయ్ చేయలేము, ఓన్లీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎగ్జాంపుల్ బిఫోర్ రబ్బింగ్ ఆబ్జెక్ట్ ఏ న్యూట్రల్, ఆబ్జెక్ట్ బి న్యూట్రల్. ఆఫ్టర్ రబ్బింగ్ ఏ లాసెస్ ఎలక్ట్రాన్స్, బి గెయిన్స్ ఎలక్ట్రాన్స్. టోటల్ ఛార్జ్ రిమైన్ అన్చేంజ్డ్. ఛార్జ్ అనేది అన్చేంజ్డ్గానే ఉంటుంది, రిమైన్. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ లాస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఛార్జ్. టాపిక్ 7 వచ్చేటప్పటికి క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. Charges are always exists in multiples of electrons charge. Q is equal to NE అన్నాం కదా. పాసిబుల్ ఛార్జెస్ వచ్చేసరికి E, 2E, 3E, 4E. నాట్ పాసిబుల్ 1.5E, 2.7E బికాస్ ఛార్జ్ ఈజ్ క్వాంటిటైజ్డ్. సో ఛార్జెస్ పాసిబుల్ అని వాడచ్చు, పాసిబుల్ లేని వాడలేము. 8th టాపిక్ వచ్చేసరికి కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ అలౌ ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఫ్రీలీ. కండక్టర్స్ అనేది ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా మూవ్ చేస్తాకి అలౌ చేస్తుంది.
దానిలో ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాపర్, సిల్వర్, అల్యూమినియం, గోల్డ్. రీజన్ వచ్చేటప్పటికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది లార్జ్ నెంబర్లో ఫ్లో అవుతుంది. ఇన్సులేటర్స్ వచ్చేటప్పటికి రిస్ట్రిక్ట్ ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్. ఎగ్జాంపుల్స్ ప్లాస్టిక్, రబ్బర్, గ్లాస్, వుడ్. అది ఎలక్ట్రాన్స్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. రీజన్ ఎలక్ట్రాన్స్ టైట్లీ బాండెడ్. టాపిక్ 9 వచ్చేసరికి సెమీ కండక్టర్ మెటీరియల్స్. దానిలో వచ్చేసరికి బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేప్పటికి సిలికాన్, జెర్మేనియం. నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేప్పటికి దానికి డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఐసీస్, సోలార్ సెల్స్. ఇవి వచ్చేసరికి దాని అప్లికేషన్స్. అలాగే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ లేటర్ ఇన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి ఛార్జింగ్ మెథడ్స్. దానిలో వచ్చేటప్పటికి ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి కోమ్ రబ్డ్ ఆన్ హెయిర్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ డ్యూ టు ఫ్రిక్షన్. మనం ఎప్పుడైతే కోమ్తో రబ్ చేస్తామో హెయిర్ని అప్పుడు ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. స్టెప్ 2 ఛార్జింగ్ బై కండక్టర్స్. స్టెప్ 2 వచ్చేసరికి ఛార్జింగ్ బై కండక్టర్స్, డైరెక్ట్ కాంటాక్ట్. ఎగ్జాంపుల్ ఛార్జ్డ్ రాడ్ టచెస్ మెటల్ స్పియర్, ఛార్జెస్ ట్రాన్స్ఫర్. ఎప్పుడైతే ఛార్జ్డ్ రాడ్ అనేది మెటల్ స్పియర్కి ఉన్న టచ్ చేసినప్పుడు ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఛార్జింగ్ బై ఇండక్షన్. నో ఫిజికల్ కాంటాక్ట్, యూజ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్, వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎక్విప్మెంట్, హై వోల్టేజ్ ఇంజనీరింగ్. మనం ఎప్పుడైతే అది కాంటాక్ట్ లేకుండా చేస్తామో దాన్ని ఎలక్ట్రికల్ ఫీల్డ్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 11th టాపిక్ ఈజ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఎవ్రీ ఛార్జ్ క్రియేట్స్ అండ్ ఇన్విజిబుల్ రీజన్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. మనకి ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిందో అప్పుడు ఇన్విజిబుల్గా మనకి ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అరౌండ్ సొంతంగా. ది రీజన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. దాన్నే ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటారు. దాని డెఫినేషన్ వచ్చేసరికి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై. దాంట్లో యూనిట్స్ వచ్చేసరికి N/C ఆర్ V/M. నెక్స్ట్ 12th టాపిక్ వచ్చేసరికి కులమ్స్ లా. ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్. మనకి ఫోర్స్ అనేది 2 ఛార్జెస్ మధ్యలో ఉంటుంది. F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q1 Q2 బై R², వేర్ F ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్, Q1 Q2 ఛార్జ్, R ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, K ఈజ్ ఈక్వల్ టు కులమ్స్ కాన్స్టెంట్. మనం కులమ్ కాన్స్టెంట్ గురించి మాట్లాడాం ఆల్రెడీ. దానిలో అబ్జర్వేషన్స్ వచ్చేప్పటికి లార్జ్ ఛార్జ్, లార్జ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే లార్జ్ ఛార్జ్ ఉందో ఫోర్స్ అనేది కూడా లార్జ్గానే ఉంటుంది. గ్రేటర్ డిస్టెన్స్, స్మాలర్ ఫోర్స్. ఎక్కువైతే డిస్టెన్స్ ఉందో అప్పుడు ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. 13th వన్ వచ్చేటప్పటికి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ వితౌట్ మూమెంట్. ఛార్జ్ అనేది మూమెంట్ లేకుండానే జరుగుతుంది. ఎగ్జాంపుల్ లైటింగ్ హెయిర్ స్టాండింగ్ ఆఫ్టర్ కోమింగ్, అట్రాక్షన్ ఆఫ్ పీస్ ఆఫ్ పేపర్ బై స్కేల్. ఇది మనకు తెలిసినవి అన్నీ ఫాలో చేసిందే. సో నేనైతే పిక్చర్స్ అన్నీ చేయలేకపోతున్నాను కాబట్టి మీరు అక్కడ చూడొచ్చు. క్లౌడ్ అనేది జస్ట్ మనకి గ్రౌండ్ అనేది అయింది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది బికమ్స్ మిలియన్స్ ఆఫ్ వోల్ట్స్. ఎయిర్ బ్రేక్స్ డౌన్, మాసివ్ డిశ్చార్జ్ అకర్స్, దిస్ ఈస్ లైటింగ్. అప్పుడు ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మిలియన్ వోల్ట్స్తో ఉంటుంది కాబట్టి మనకి సడన్గా మెరుపు అనేది వస్తుంది. అలాగే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ ఉంటుంది ఆ మెరుపులో. అండ్ టాపిక్ 15 వచ్చేసరికి రిలేషన్ టు కరెంట్. ఛార్జ్ అట్ రెస్ట్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఛార్జ్ ఇన్ మోషన్, ఎలక్ట్రికల్ కరెంట్. ఛార్జ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. దిస్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ టాపిక్ 1 అండ్ టాపిక్ 2. ఇప్పుడు వచ్చేసరికి ఛార్జ్లో సబ్ టాపిక్స్ చూసాం. టాపిక్ 2లో కరెంట్ గురించి సబ్ టాపిక్స్ చూద్దాం.